గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. రామంతపూర్, అంబర్పేట, ఉప్పల్లో వర్షం కురుస్తుంది. ఇక బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్లో కూడా వాన పడుతుంది. ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. ఎక్కడికక్కడ డీఆర్ఎఫ్ టీమ్స్ ను మోహరించారు అధికారులు. అయితే సెలవులు ఉండడంతో సిటీలో ట్రాఫిక్ తక్కువగా ఉంది. రైటిక రాంప్రసాద్, సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. ఎక్కడెక్కడ వాన పడుతుందో మనకు అన్ని డీటెయిల్స్ అన్ని రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. మనం సుమారు అరగంట నుంచి అయితే ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఎడతెరపి లేకుండా కురుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా 11 జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో కూడా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రారంభమైనటువంటి వర్షం అయితే అన్ని ప్రాంతాలలో కూడా ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా ఉప్పల్, ఫిర్జాదిగూడ, అంతేకాకుండా ఇటు మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్పల్లి, మియాపూర్, షేరిలింగంపల్లి, మణికొండ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ వర్షం ఈ రోజుతో పాటు రేపు కూడా కురిసేటువంటి అవకాశం ఉందనంటే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కొనసాగుతున్న క్రమంలో అయితే ఇప్పుడు అల్పపీడనం కారణంగా అయితే ఇటు వర్షం కురుస్తున్నట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 4 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ను ప్రకటించినటువంటి వాతావరణ శాఖ, అదేవిధంగా 9 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించడం జరిగింది. ఇటు జనగామ, జగిత్యాల, అంతేకాకుండా ఆసిఫాబాద్, కొమరంభీం, అంతేకాకుండా ఇటు తదితర జిల్లాల్లో అయితే 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 11 జిల్లాలకు అయితే ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించిన క్రమంలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు, ఇటు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు, అదేవిధంగా సిబ్బందిని అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అయితే భారీగా వరద నీరు చేరుతూ ఉంటుంది. మనం ప్రస్తుతం ఇప్పటికే చూస్తే చాలా ప్రాంతాలలో కూడా వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో పాటు కొన్ని ప్రాంతాలలో అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని ఇటు మణికొండ, అదేవిధంగా షేక్పేట్ తదితర ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే 3 గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ముందుగానే ఇటు వాతావరణ శాఖ హైదరాబాద్లో హెచ్చరికలు చెప్పిన క్రమంలో అయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మనం చూస్తే రానున్న 3 గంటల పాటు వర్షం కొనసాగిన క్రమంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలను గమనించాం. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 16.7 సెంటీమీటర్ల వర్షం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడంతో పాటు మనం చూస్తున్నాం ఈ సంవత్సరం వర్షాలు ఇప్పటికే 467 సెంటీమీటర్ల వర్షపాతం మొత్తం ఈ వర్షాకాలంలో నమోదు కావాల్సి ఉండగా ఇటు వర్షపాతానికంటే కూడా అధిక వర్షపాతం నమోదైందంటూ ఇప్పటికే 512 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైనట్లయితే అధికారులు చెప్తున్న క్రమంలో రానున్న 3 రోజుల పాటు కూడా కురున్నటువంటి వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటు వర్షాలతో పాటు ఈదురుగాలులు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉండడంతో అయితే ప్రజలు ప్రధానంగా ఇటు ఏదైతే ఓల్డ్ హౌజెస్ కానీ, అంతేకాకుండా ఇటు చెట్లకు కొంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ సరఫరా అవుతున్నటువంటి ఏదైనా పోల్స్ కానీ డ్యామేజ్ ఉన్నా, లేదంటే ఎలాంటి సందర్భంలో కూడా వర్షం పడుతున్న క్రమంలో అయితే అత్యవసరం అయితే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారుల ఆదేశాలు ఉన్న క్రమంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు విస్తారంగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొంది. జ్యోతి.